Watch full episodes on Jio Hotstar. ఫస్ట్ పజిల్ కి ఆన్సర్ కనిపెట్టినప్పుడు మనకు క్రిస్టల్ దొరికింది. అప్పుడు అమ్మ మామూలుగా అయిపోయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా ఏదైనా క్రిస్టల్ దొరకచ్చు. అప్పుడు నాన్న కూడా మామూలు అయిపోతారు కదా. రుద్ర, ఇంత పెద్ద అడవిలో మనం ఎలా ఆ క్రిస్టల్ ని కనిపెట్టేది? హలో రుద్ర, పజిల్ కి ఆన్సర్ కనిపెట్టాను, కానీ క్రిస్టల్ ఎక్కడా? మా నాన్న ఎక్కడా? అంతలో నీకెందుకు కంగారు? ఆట ఇప్పుడే కదా ప్రారంభమయ్యింది. లూసిఫర్ రాజా, భూమిలో అన్ని వైపులా కూడా అగ్ని పర్వతాల లావా ప్రవహిస్తోంది. భూమిలో ఉన్న వాళ్ళు మీకేం ద్రోహం చేశారు? వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళని వదిలేసి మేము మాత్రం పైకి వెళ్ళలేము. అన్ని వైపులా లావా ఉండకపోతే మేము పైకి వెళ్ళి జీవించలేము. సరే సరే, సమయం తక్కువ ఉంది, సూర్యాస్తమయం అవుతుంది. లూసియానా, నెక్స్ట్ ఫజిల్ ఏంటి? బాగా విను. నా అందమైన మొహం అందరికీ బాగా నచ్చుతుంది. నాతో గొడవ పడ్డానికి అందరూ ఇష్టపడతారు, కానీ నా పక్కన మాత్రం ఎవరూ నిలబడలేరు. ఒకవేళ నిల్చుంటే రక్షకులు తరిమి తరిమి కొడతారు. మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్. నా బంగారం, నువ్వు ఏడవకు. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు నన్ను సరి చేసావు. యువరీనా, యువరాజ్, రుద్ర, డాడీ, రుద్ర, వద్దు రుద్ర, ఆగు. నన్ను నువ్వు పట్టుకోవటం నా తలరాత్రులు లేదనిపిస్తోంది. నీకు తెలీదు, మేము చాలా సంవత్సరాల నుంచి నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూసాం. ఇంకా రంగీలా, ఎలా ఉన్నావు రంగీలా? మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైతేనే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. డాడీ, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. హలో అంకుల్. హలో పిల్లలు. డాడీ, తాతయ్య ఇంకా లూసిఫర్ దగ్గర బందీగా ఉన్నారు. మనం త్వరగా వెళ్ళి అతన్ని కాపాడాలి. తను ఖచ్చితంగా నాన్నగారిని ప్యాలెస్లోని బంధించుంటుంది. క్రోకసారస్, రుద్ర ఇంకా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి వెళ్దాం. తయారవ్వండి. రుద్ర, నీ మిత్రులతో పాటు ఆ క్రోకసారస్ లో కూర్చో వెళ్ళి. దే ఆర్ సేఫ్ నౌ.
డాడీ, మీరు అమ్మ ఇంత పవర్ఫుల్ గా ఉన్నారు, మరి ఎలాగ లూసిఫర్ లూసియానా మిమ్మల్ని సలగా మార్చారు? మోసం చేసి మీ తాతయ్య గారిని చేసినట్టే చేసింది. తాను మోసం చేసే గెలవాలనుకుంటుంది, ఎదురుపడి యుద్ధం చేయదు. ఇదేంటి? లూసిఫర్ రాజ్యం ఇక్కడే కదా ఎక్కడో ఉండాలి. తన ప్యాలెస్ని ఎక్కడో దాచినట్టుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తెలుసుకుంటాను. అదిగో వాళ్ళ ప్యాలెస్ అక్కడుంది. ఇబాయిస్కా రివీలో. బంధువులు వచ్చేసినట్టుకున్నారు. రా, వచ్చిన వాళ్ళని వెల్కమ్ చెప్దాం. ఓహో, రుద్ర కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాడా? రుద్ర, నువ్వు అన్ని పజిల్స్ ని బాగా దాటి వచ్చి నీ తల్లిదండ్రులని కాపాడుకున్నావు. నీ తెలివిని నేను మెచ్చుకుంటున్నాను. కానీ నువ్వు నా మాయా నగరం నుంచి అస్సలు తప్పించుకోలేవు. లూసియానా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకు. సరే, తక్కువగా అనుకోలేదు. కానీ కాస్త ఆలోచించి చెప్పు, వాళ్ళని నువ్వు ఎలా చూసుకుంటావని. రుద్ర, నువ్వు వాళ్ళని చూసుకో, మేము లూసిఫర్ లూసియానాను చూసుకుంటాం. ఓకే మా. క్రోకోసారస్, రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నా పవర్కి ఏమైంది? నీ శక్తులన్నీ ఇప్పుడు నాలో ఇమిడిపోతున్నాయి రుద్ర. డాడీ, మీలో ఎవరూ మమ్మల్ని పట్టుకోలేరు.
మీరు ఎవరు మమ్మల్ని మమ్మల్ని ఏమీ ఏమీ చేయలేరు. మీలో ఎవరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. తాతయ్య మామయ్య ఎలాంటి చోటునైనా సరే నా స్వర్గభూమిగా మార్చేసుకుంటాను. ఎందుకంటే నేనే ఇక్కడ సర్వాధికారిని. నేనే క్వీన్ లూసియానా. అనవసరంగా మీ శక్తుల్ని నాశనం చేస్తున్నారు. దేనికి అది ప్రయోజనం ఉండదు. నేను మీ అందరికీ ఇందులోనే ఆయుధదండన విధించబోతున్నాను. మాకెప్పుడు మనసు వస్తుందో అప్పుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాం. అంతవరకు సరదాగా ఏదైనా చేసుకుందావా? కార్యక్రమం పేరు భూమి పరిస్థితి దుర్భరం, లైవ్ టెలికాస్ట్. ఇంటెలిజెన్స్ సహోదరా, ఇలా చూడు. మన శత్రువుల్ని ఇప్పుడు మనం బంధించాం. ఈ శత్రువుల వల్లే ఈ రోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు. నేను ఏమంటానంటే వీళ్ళని వదిలిపెట్టేయమంటాను. వాళ్ళ రాజ్యానికి వాళ్ళని వెళ్ళనివ్వండి. మనం జీవించడానికి ఇక్కడ ఎంతో పెద్ద ప్రాంతం ఉంది. మనం వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? నాకొక విషయం ఇప్పటికీ అర్థం కాలేదు. నువ్వు ఉండేది తినేది నా అంతఃపురంలోనే, కానీ ఎప్పుడు నీ భజన ఆ జైసింగ్కే చేస్తున్నావు. నాకు అనుమానంగా ఉంది. అన్ని విషయాల్ని నువ్వు ఆ జైసింగ్ కి అందిస్తున్నావా అని. అంటే నా ఉద్దేశం అది కాదు. నేను మీ మంచి కోసమే చెప్తూ ఉన్నాను. ఎందుకంటే రుద్ర అన్ని కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు రాగలిగాడు అంటే ఈ డోమ్ నుంచి తను బయటికి రావడం పెద్ద కష్టమైన పనేవి కాదు. నమ్మక ద్రోహి, నీ అధిక ప్రసంగం ఇక ఆపు. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు. రుద్ర, ఇప్పుడు నీ నగర పరిస్థితిని చూసుకో. ఇకపై నువ్వు నీ నగరాన్ని కాపాడుకోలేవు, నేను కాపాడుకోలేవు. లూసియానా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించుకో. ఇంటెలిజెన్స్ కాపాడు, ఇంటెలిజెన్స్ కాపాడు, ఇంటెలిజెన్స్ కాపాడు మమ్మల్ని. నువ్వు తెలివిగలివాడువే రుద్ర, కానీ లోపలికి మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేస్తావు? మీరు బయటికి వెళ్ళగలిగితేనే మీకు ప్రయోజనం. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళగలం. మమ్మల్ని వదలవు. Zibaiska, normalistico. తాతయ్య, లూసియానా, నేను మీ మంచి కోసం మిమ్మల్ని అలర్ట్ చేశాను. రుద్ర వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేయండి అని. కానీ మీరు నా మాట అస్సలు వినలేదు. నేను బాధపడేది ఏమిటంటే ఇప్పుడు నేను మా రాజు రాణికి ఏ సహాయమో చేయలేను. సహాయమా? నీ భార్య నీకొక మంచి మాటను చెప్పనా? ద్రోహం గురించి మీరిద్దరూ మాట్లాడకపోవటం మంచిది. జుంబాడా, నా పరిస్థితి చూసి హెచ్చరించింది నువ్వే కదా. ఇప్పుడు నాకు చెప్పు జుంబాటా,
ఎందుకంటే ఈరోజు నేను పెద్ద నిర్ణయం తీసుకోవాలి. జయసింగ్ గారు మిమ్మల్ని హెచ్చరించింది నేను కాదు, కానీ మీకెవరు ఆ సలహా ఇచ్చారో నేను వాళ్ళని పరిచయం చేయగలను. త్వరగా పరిచయం చేయి. ఇంతకాలంగా తనే నాకు సహాయం చేస్తూ వచ్చాడు. లూసిఫర్ రహస్యాలన్నింటినీ కూడా తనే నాకు విప్పి చెప్తూ వచ్చాడు. అందుకే లూసిఫర్ ఇప్పటి వరకు భూమిపై అడుగు పెట్టలేకపోయాడు. ఎవరా జోకర్? దయచేసి పిలువు. జోకర్, వెంటనే ముందుకురా. ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్? హా? ఇంటెలిజెన్స్ నువ్వా? నువ్వా? అవును నేనే. ఇంటెలిజెన్స్ జుంబాడు అలా చేశాడంటే ఓకే, కానీ నువ్వు సొంత అక్క బావుల ముందే దద్దమ్మలాగా ఇన్ని సంవత్సరాలు నటించావా? ఎందుకంటే నీ ప్లాన్లో నేను చిక్కుకోవాలనుకోలేదు. మీకు ఇంత పెద్ద ఎంపైర్ ఉన్నప్పుడు అయినా భూమిని ఆక్రమించాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ప్రశాంతంగా జీవిస్తూ మిగతా వాళ్ళని ప్రశాంతంగా జీవించొచ్చు కదా. ఇంటెలిజెన్స్, నువ్వు మాకు సొంతం అని చెప్పడానికి అర్హుడివి కాదు. సొంత వాళ్ళు తప్పుదారిలో నడుస్తున్నప్పుడు అప్పుడు సొంత వాళ్లే సరైన బుద్ధి చెప్పాలి కదా. ఇంటెలిజెన్స్, మంచి చేయడం కోసం సొంత వాళ్ళని కూడా నువ్వు కాదనుకున్నావు. నాకు నమ్మకం ఉంది నువ్వు ల్యాండ్ ఆఫ్ నోవేర్కి మంచి కింగ్గా ఉండగలవు. ఇంటెలిజెన్స్, నిన్ను ఈ నోవేర్ ల్యాండ్కి రాజాగా చేస్తున్నాను. న్యాయంగా పరిపాలించాలి. థ్యాంక్ యూ జయసింగ్ గారు. రుద్ర, నేను నీ దగ్గర నీ పూర్తి ఫ్యామిలీతోనూ లూసిఫర్, లూసియానా తరపు నుంచి నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రమాణం చేస్తున్నాను, ఇక మీదట భూమికి ఎలాంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. అన్ని వాల్కెనస్ ని నా వశపరుచుకుంటాను. ఇక మీదట ఇలాంటి ఆపద ఉండదు. సోల్జర్స్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. నేను ఓటమిని ఒప్పుకోను రుద్ర. నేను మళ్ళీ వస్తాను, పగ తీర్చుకుంటాను, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ ఇంటెలిజెన్స్. మీరు ఒక సైలెంట్ ఫ్రెండ్ లాగా మా అమ్మని నాన్నని నాకు ఇచ్చేశారు. ఇప్పుడు మేమందరం బయలుదేరుతున్నాం. నాన్నగారు, ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తానికి ఇది ఒక్క దారే ఉంది. ఇప్పుడు మీరందరూ అక్కడికి వెళ్ళాలి. రుద్ర, నా బంగారం, అందరూ రక్షణగా ఉండడం నాకు సంతోషంగా ఉంది. కానీ నీకు దూరం కావడం బాధగా ఉంది. ఒక్కసారి నిన్ను కౌలించుకుంటే ఎంత బాగుంటుంది. యువరీనా, జరగని విషయం గురించి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అందరూ ఇంత సంతోషంగా ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు బాధపడుతున్నారు? యువరాజ్, మీరు రుద్రాన్ని కౌగలించుకోవచ్చు. నా దగ్గర అంత శక్తి ఉంది. కొన్ని సెకండ్ల కోసం నేను మీ ఇద్దరి లావాల యొక్క వేడిని నేను ఒంటి లోపల ఆపేయగలను. మీ ఇద్దరి చేతులు ఇలా ఇవ్వండి. రుద్ర, రుద్ర, అమ్మా, నాన్న, బంగారం. రుద్ర, ఇప్పుడు దూరంగా వెళ్ళాలి. తాతయ్య ఒంట్లోంచి నిప్పులు వస్తున్నాయి చూడు. అందరూ భూమిపైకి వెళ్ళాలి. మూసుకున్న ఆ ద్వారం తెరవాలి. వీళ్ళు మా సొంతోళ్లే, వీళ్ళని అడ్డుకోవద్దు. వీళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటికి పంపించాలి. అమ్మా, నాన్న, మీరిద్దరూ సంతోషంగా ఉండండి. మనం మళ్ళీ కలుద్దాం.
మేము సురక్షితంగా ఉన్నాం. నువ్వు చల్లగా ఉండు. తాతయ్యని కూడా జాగ్రత్తగా చూసుకో. ఓకే మామ్ అండ్ డాడ్. అంతా మంచిగా జరిగితే అంతే చాలు. ఎలాగైతేనే మనం ఉన్న చోటికి మళ్ళీ వచ్చేసాం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఒక లావా కేక్ మీ అందరికి చేసిస్తాను. హ్యాపీగా తినండి, ఓకేనా? లావా కేకా? వద్దు, నాకు అసలు వద్దు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.